నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు స్నేహ ముందుగా హెడ్లైన్స్ వేటకు వచ్చి ఇనుప కంచెకు చిక్కుకున్న చిరుత ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవించిన నరక యాతన మత్తు మందిచ్చి రక్షించే ప్రయత్నంలో తప్పించుకున్న చిరుత దివ్యాంగులను ఆదరించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా కలెక్టర్ వెల్లడి అందులో లూయి బ్రెయిలీ వెలుగులు నింపారని నివాళులు గుజరాత్ టు హైదరాబాద్ కు విషపూరిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం అక్రమ రవాణా నిఘా వేసి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు ఇద్దరి అరెస్ట్ కారు సీజ్ శబరిమలలో సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రోత్సహిస్తున్న కేరళ సర్కార్ మహిళల అనుమతిపై అయ్యప్ప భక్తుల ఆందోళన నిరుద్యోగుల వరంగా మారిన టీసాట్ సాఫ్ట్ నెట్ ఛానల్ కార్యక్రమాలు యూట్యూబ్లో 4 కోట్లకు పైగా వీక్షకులు అరుదైన ఘటనగా సీఈఓ వెల్లడి ఎరకపోయి వచ్చిన చిరుత ఇనుప కంచెకు చిక్కుకుపోయింది బయటకు రాలేక విలవిల్లాడుతున్న చిరుతను రక్షించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు చివరకు హైదరాబాద్ నుండి వచ్చిన అటవీ సిబ్బంది తుపాకీతో మత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా చిరుత తప్పించుకొని పారిపోయింది మాక్లూర్ మండలం రామచంద్రపల్లి అటవీ ప్రాంత శివారులో ఓ చిరుత ఇనుప కంచెకు చిక్కింది బయటకు వెళ్లలేక విలవిలలాడుతుండగా అటు నుంచి వెళ్తున్న పశువుల కాపురులు ఈ దృశ్యాన్ని చూశారు ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా అటవీ శాఖ అధికారులకు చేరవేశారు చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను అయ్యో ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను నే ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అధికారులు వచ్చి చిరుత దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు ఎలాగైనా బంధించాలన్న లక్ష్యంతో బోనును తెప్పించారు ఎరవేసిన అది కంచె నుంచి బయటకు రాలేకపోయింది చిరుతను ఎలాగైనా కాపాడాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నుంచి మత్తు ఇచ్చే నిపుణులను రప్పించారు వారు తుపాకీ ద్వారా మత్తు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించే సమయంలో కంచె నుంచి తప్పించుకొని పారిపోయింది ఈ సంఘటన చూసిన ప్రజలు అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ఫారెస్ట్ డివిజన్లో గుత్పా ఫారెస్ట్ బీచ్లో సికింద్రాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న ఒక మామిడి తోటలో ఒక చిరుతపులి చైన్ లింక్ ఫెన్స్లో ఇదయ్యిందని చెప్పేసి ఎంటాంగిల్ అయ్యిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమీడియట్గా మా రేంజ్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఈవెన్ ఎఫ్డిఓ మేము కూడా రెస్క్యూ ఆపరేషన్కి వచ్చాం ఆ యానిమల్ని మేము కూడా చూడటం జరిగింది అది చైన్ లింక్ ఫెన్స్లో దాని ఒక హైండ్ లింబ్ ఇరుక్కుపోయి ఉంది సో దాన్ని అది రెస్క్యూ చేయాలి అంటే కంపల్సరీ దాన్ని డార్ట్ చేయాలి అంటే ట్రాంక్యులైజ్ చేయాలి విత్ మత్తు మంది ఇచ్చి సో ఆ ఫెసిలిటీ మన దగ్గర లేకపోవడం వల్ల మనం హైదరాబాద్ జూ పార్క్ నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించాము ఆ ఎక్స్పర్ట్స్ అక్కడి నుంచి వచ్చి ఆ మెషినరీ అన్ని తీసుకొచ్చేటప్పుడు ఈ టైం అయింది అండ్ ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఆ డార్టింగ్ చేసే టైంకి యానిమల్ ఒకసారి అది తిరగబట్టడం దాంట్లో నుంచి అది రెస్క్యూ అయిపోవడం దాని కాలు బయటకు రావడం అండ్ అది ఫారెస్ట్లోకి తప్పించుకోవడం జరిగింది విషపూరిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం కామారెడ్డి ప్రాంతంలో దొరకడంతో ఒక్కసారిగా పోలీస్ వర్గాల్లో కలవరం రేపింది గుజరాత్ నుండి కారులో వస్తున్న ఆల్ఫాజోలంను విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీ మొత్తంలో మత్తు పదార్థం అయిన ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకోవడంతో రాష్ట్రంలోనూ కలకలం రేపుతోంది గుజరాత్ నుండి హైదరాబాద్కు AP 09 EC 6066 నంబర్ గల కారులో కొంతమంది వ్యక్తులు ఆల్ఫాజోలం లాంటి మత్తు పదార్థాలను తరలిస్తున్నారన్న సమాచారం DRIకు చేరింది ఈ మేరకు DRI అధికారులు వారికున్న నెట్వర్క్ను
ట్రాక్ చేసి కామారెడ్డి బైపాస్ రోడ్డులో బుధవారం రాత్రి మాటు వేశారు. మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కారు బైపాస్ రోడ్డుకు రాగానే డిఆర్ఐ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. కారులో 40 కిలోల ఆల్ఫాజోలం ఉన్నట్లు గుర్తించారు. డిఆర్ఐ అధికారులు మత్తు పదార్థాలను సవరణ చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొని ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఈ మత్తు పదార్థాలను ఎవరికి చేరవేస్తున్నారు, ఎందుకోసం, దేనికి ఉపయోగిస్తున్నారు అనే దానిపై డిఆర్ఐ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఆల్ఫాజోలం పట్టుబడడంతో కామారెడ్డి జిల్లా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో పెన్సిడిల్ లాంటి దగ్గుమందు సిరఫ్లను కామారెడ్డి కేంద్రంగానే దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రవాణా చేయడంతో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మరోసారి జిల్లాలో భారీ మొత్తంలో ఆల్ఫాజోలం లభ్యం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 6 ఏళ్ల కిందట కామారెడ్డి పట్టణ కేంద్రానికి పెన్సిలిన్ మత్తుమందును ఇతర రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేసిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆల్ఫాజోలంలను కళ్ళులో మత్తు కోసం వాడుతుంటారు. అదేవిధంగా మత్తుకు అలవాటు పడిన యువతను టార్గెట్ చేసుకొని ఈ మత్తు పదార్థాలను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. మత్తు పదార్థం అయిన గంజాయి లాంటివి పట్టుబడ్డ సంఘటనలు మాత్రం ఉన్నాయి. ఇలా కామారెడ్డి మత్తు పదార్థాలకు అడ్డాగా మారుతుండడంపై ఆందోళనకు గురి చేస్తుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, నిఘా కరువు అవడంతోనే కామారెడ్డి మత్తు పదార్థాల రవాణాకు అడ్డాగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. శనివారం అమావాస్యను పురస్కరించుకొని జాన్కంపేట్ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీందర్ తెలిపారు. శనివారం అమావాస్య రోజున అష్టమికి కోనేరులో సుమారు 50,000 మంది భక్తులు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని, అదేవిధంగా కోనేరులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కోనేరు చుట్టూ గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. దక్షిణ భారతదేశంలో గల అత్యంత ప్రాముఖ్యత గల అష్టముఖి కోనేరు గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, ఈ యొక్క ఆలయము జానకంపేట గ్రామము నిజామాబాద్ జిల్లాలో వేంచేసి ఉన్నది. ఈ యొక్క ఆలయం నందు శనివారం అమావాస్య రావడము అరుదు. ఈ యొక్క శనివారం అమావాస్య ధనుర్మాసంలో వచ్చుతున్నది కాబట్టి అత్యంత ప్రాముఖ్యత గల ఈ యొక్క రోజు రేపు. కాబట్టి రేపు ఈ యొక్క కోనేరు నందు స్నానమాచరించి 8 కోణాల యందు నవధాన్యాలను సమర్పించి స్వామివారిని దర్శించుకున్నచో భక్తులకు భోగభాగ్యాలు కలుగునని ప్రగాఢ నమ్మకం. కాబట్టి సుమారు రేపు ఒక 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుందురని 50,000 మంది భక్తులకు బార్గేట్లు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగినది. గాన గాంధర్వుడు ఘంటసాల జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేటీఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పారు. జయంతి సందర్భంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. సంగీత ప్రియుల కోసం జేటీఆర్ ఫౌండేషన్ మరియు ఇతర సంగీత సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న పద్మశ్రీ ఘంటసాల సంగీత విభవరి మనసు పరిమళించే అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క సంగీత అభిమాని ఆహ్వానితులేనని వారు తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జేటీఆర్ ఫౌండేషన్ సమర్పించు మరియు రాగమాలిక శ్రీపాద నాటక కళా పరిషత్, నెహ్రూ యువ కేంద్రం, సంఘటన్ సీతారామయ్య సంగీత హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6న సాయంత్రం 5:30 ఖలీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పాటల పద్మశ్రీ ఘంటసాల సంగీత విభవరి మనసు పరిమళించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేటీఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు జలగం తిరుపతిరావు తెలిపారు.
కార్యక్రమానికి ప్రముఖ సినీ చారిత్రకారులు మరియు సినీ పాత్రికేయులు ఎస్వి రామారావు గారికి జీవన సాఫల్య ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. కావున కార్యక్రమానికి జిల్లాలోని సంగీత అభిమానులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆయన కోరారు. పద్మశ్రీ ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని ఈ ఆదివారం 6వ తారీఖున 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతుంది మన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. డాక్టర్ నీలి రామచంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు అడగడంతో ఆ క్షణంలోనే నేను అంగీకరించి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆనాటి మధుర గీతాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎంతోమంది సంగీత ప్రియులు మన నిజామాబాద్లో ఎంతోమంది సంగీత ప్రియులు ఉంటారు. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి జయంతి ఉత్సవాలు కానీ ఇంత మంచి సంగీత విభావరి కార్యక్రమము నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. అలాంటి కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ నేను పేరు పేరున అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా అదృష్టం. విద్యార్థులు పట్టుదలతో ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సులభతరం అవుతుందని ఎస్ఐ రాము నాయుడు తెలిపారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. ఎడపల్లి మండలంలోని టానకలన్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పతాంజలి యోగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎడపల్లి ఎస్ఐ రామునాయుడు హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి నెలలో 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టుదలతో చదివితేనే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా సమయం అనేది చాలా విలువైనదని, అలాంటి సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతతో చదువుకొని సద్వినియోగపరచుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు తిరగబడి మాట్లాడే విద్యార్థులు ఏనాడు బాగుపడరని, అంతేకాకుండా చాలా మంది పిల్లలు పెద్దలు చెప్పే మాటలు పెడచెవిన పెట్టడం జరుగుతుందని, అలా చేసిన వారు భవిష్యత్తులో బాగుపడరని అన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చక్కగా విని అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఎంతో సంతోషిస్తారని చెప్పారు. పాఠశాల విడిచిన తర్వాత ఇంటికి వెళ్లి టీవీ సీరియళ్లు చూడకుండా శ్రద్ధగా చదువుకోవాలని వారు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పతాంజలి యోగా నిర్వాహకులు సూర్యకిరణ్, ప్రధానోపాధ్యాయులు సుశీల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, ఎంపీటీసీ ఆకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయుల వారు మరియు విద్యా కమిటీ చైర్మన్ గారు మరియు గ్రామ ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు అందరూ కలిసి 10th క్లాస్ ఇప్పుడు వచ్చే మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ అవగాహన కార్యక్రమం, అంటే భవిష్యత్తులో ఎటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే ఎగ్జామ్స్ ఎట్లా ఫేస్ చేయాలి, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో అందరూ కూడా మాట్లాడి వాళ్ళ విద్యార్థులకి ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, భవిష్యత్తులో వాళ్ళ ముందున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటి, భవిష్యత్తును ఎట్లా మంచి బంగారు భవిష్యత్తును ఎట్లా తీర్చిదిద్దుకోవాలనేది వాళ్ళందరికీ విద్యార్థులందరికీ చూపించడం జరిగింది. అలాగే ఆత్మస్థైర్యంతో ఉండి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మార్కులతోనే జీవితం అంతమైపోదని, భవిష్యత్తులో కష్టపడి సాధిస్తూ చాలా అవకాశాలు ఉంటాయని అన్నీ సూచించడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్లో అన్ని పెద్దలందరూ కూడా వాళ్ళకి వివరించారు. విహారయాత్రల వల్ల మనసుకు ఆహ్లాదంతో పాటు కొత్త విషయాలు తెలుస్తాయని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా అవసరమని, విహారయాత్రల వల్ల అది లభిస్తుందని ఆయన తెలిపారు. విహారయాత్రల వల్ల మనసుకు ఆహ్లాదంతో పాటు కొత్త విషయాలు తెలుస్తాయని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విహారయాత్రకు 2 బస్సుల్లో బయలుదేరిన వసతి గృహాల విద్యార్థులకు కలెక్టరేట్ ముందు జెండా ఊపి కలెక్టర్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం కూడా అవసరమని, విహారయాత్రల వల్ల అది లభిస్తుందని తెలిపారు. అంతేకాదు పలు విషయాలకు సంబంధించి చరిత్రలను కూడా తెలుసుకోగలుగుతారన్నారు. వారు వెళ్లే ప్రాంతంలో అక్కడి విషయాలు తెలుస్తాయని, ప్రజల జీవన విధానాలు అవగతమవుతాయన్నారు. అంతేకాక రోజువారీ చదువుకు ఆట విడుపుగా ఆహ్లాదకరంగా ఉంటుందని, తోటివారితో కలిసి ఆనందంగా సంతోషంగా గడపడానికి వీలుంటుందని, తిరిగి వచ్చిన తర్వాత చదువుపై మరింత శ్రద్ధ వహించడానికి వీలవుతుందన్నారు.
32 ఏసీ వసతి గృహాలకు చెందిన 90 మంది విద్యార్థులు 2 రోజుల పాటు హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం, సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, చార్మినార్ తదితర చారిత్రక ప్రాంతాలను 2 రోజుల పాటు చూపించుకొని తీసుకువస్తారన్నారు. జాగ్రత్తగా తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి భూమయ్య, విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు 50 మంది విద్యార్థులు 40 మంది విద్యార్థులు విహారయాత్ర గురించి తీసుకెళ్లడం, సంక్షేమ శాఖ తరఫున వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు, ఇతరతర ప్రదేశాలు చదివే కాకుండా విహారయాత్రలో భాగంగా వారి చారిత్రక సంపద గురించి తెలుసుకోవడం, అదేవిధంగా చదువుతో పాటు ఆహ్లాదం, విహారం కూడా ఉండాలని చెప్పి వాళ్ళకు ఒక బ్రేక్ లాగా ఉండాలి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొని రావాలని వాళ్ళందరినీ ఆదేశించడం జరిగింది. ఈ యాత్రను విద్యార్థులు తప్పకుండా వినియోగించుకొని చదువుతో పాటు ఆహ్లాదాన్ని కూడా పెంచుకొని ముందు మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కవితారెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నర్సింగ్ హోమ్ సంయుక్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై జరుగుతున్న దాడులు వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లేటెస్ట్ డేగా ప్రకటించి తమ హాస్పిటల్ నర్సింగ్ హోమ్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఏదైతుందో మా మెడికల్ ప్రొఫెషన్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివలన ఫస్ట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్ 2017 అది పార్లమెంట్లో లోక్సభలో పెండింగ్లో ఉన్నది. సెకండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్ 2000 ఆల్రెడీ లోక్సభలో పాస్ చేయడం జరిగింది 31 డిసెంబర్ 2018 రోజు. మరియు థర్డ్ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్. ఇంతకు ముందుకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండే, ఇప్పుడు అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018 20th డిసెంబర్ 2018 లోక్సభలో పాస్ చేయడం జరిగింది. సో ఆల్ ఇండియా ప్రొటెస్ట్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు తానా 3 అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వల్ల ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మారే పరిణామం ఏర్పడుతుందన్నారు. దీనిని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ప్రైవేట్ డాక్టర్లు తమ హాస్పిటళ్లలో వైద్యం సజావుగా జరుపుకునేలా ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 4th జనవరి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అఖిల భారత వైద్యుల సంఘం మరియు తానా తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సమిష్టంగా ఈ ప్రొటెస్ట్ డే 4th జనవరి. ముఖ్య కారణాలు ఏంటంటే మా ప్రొటెస్ట్కి నేషనల్ కమిషన్ బిల్, దాంట్లో ఎన్నో అంశాలు మాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు ఫామ్ చేశారో దాంట్లో వైద్యులు కేవలం 5 మంది వైద్యులతో ఆ కమిషన్ తయారు చేసి వైద్యుల పైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వైద్యం చేసే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల బాగా ఇబ్బందులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లో గల రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్వగృహంలో రూరల్ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లకు చెందిన ఉన్నతాధికారులు మరియు వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బాజిరెడ్డి గోవర్ధన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
దివ్యాంగులకు మంచి శిక్షణనిస్తే అందరికంటే ముందుంటారని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. లూయి బ్రెయిలీ తయారు చేసిన లిపితో అంధ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన చెప్పారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మరియు అంధ ఉద్యోగులు నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ 210 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు సరైన శిక్షణ అందిస్తే సకలాంగుల కంటే ముందుంటారని చెప్పారు. లూయి బ్రెయిలీ ఒక గొప్ప వ్యక్తి అన్నారు. అందులకు బ్రెయిలీ లిపి ద్వారా విద్యను అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు. మారుతున్న కాలానుగుణంగా అంగవైకల్యం ఉన్న వారి సౌకర్యార్థం అనేక రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మానసిక వికలాంగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. అనంతరం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ను సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈరోజు లూయి బ్రెయిలీ గారి జన్మదినం మనం జరుపుకుంటున్నాం. లూయి బ్రెయిలీ ఒక గొప్ప వ్యక్తి. అతను ఫ్రాన్స్ దేశంలో జన్మించారు. ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో చదువుకోవాలంటే మనం మామూలుగా అన్ని సదుపాయాలు ఉన్నవాళ్ళు మామూలుగా అక్షరాలను చూసి ఏ విధంగా చదువుతాము వాళ్ళు చదవడం కోసం ఒక లిపి తయారు చేయాలనే ఉద్దేశంతో లిపిని ఏదైతే తయారు చేస్తారో ఆయన పేరు మీదనే బ్రెయిల్ లిపి. ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో అక్కడ అమ్మాయి కూడా మనకు చదివి వినిపించింది. ఆయన జీవిత చరిత్రలోని కొన్ని అంశాలను చదివి వినిపించారు అదే లిపిలో. ఆయన స్వతహాగా జన్మత చూపున్నా కానీ చిన్నప్పుడు వారి తండ్రి చేసే కార్యశాలలో అంటే వర్క్షాప్లో వృత్తిరీత్యా ఆడుకునేటప్పుడు ఒక పనిముట్టు అతనికి గుచ్చుకొని చూపు కోల్పోవడం జరుగుతుంది. తర్వాత కొంత వయసు తర్వాత రెండో కంట్లో కూడా ఇతరత్ర కారణాల వల్ల జబ్బుల వల్ల కోల్పోవడం జరుగుతుంది. అయితే 5 సంవత్సరాల వయసులోనే దాదాపు పూర్తిగా దృష్టిని ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని త్రిపుర రాష్ట్ర టూరిజం డైరెక్టర్ విశ్వేశ్వరి విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశ నుండే సక్రమ మార్గంలో నడవాలని ఆమె తెలిపారు. నగరంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థుల మేధాశక్తి పెంపులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా త్రిపుర రాష్ట్ర టూరిజం డైరెక్టర్ విశ్వేశ్వరి హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి లక్ష్య సాధన కోసం చేయవలసిన కృషి, కష్టం, ఇతరతర విషయాలను తెలియజేశారు. లక్ష్యం, పట్టుదల ఎంచుకొని కృషి చేస్తే దేనినైనా సాధించడం సులభతరం అవుతుందని చెప్పారు. ప్రతి విషయాన్ని ఇష్టంగా చదివితే లక్ష్యం అదే చేరువ అవుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన సేవలను, జాగ్రత్తలను గురించి తెలియజేశారు. నేనేంటంటే 4 ఏళ్ళు అనవసరంగా పోయింది కదా, లేకపోతే వేరే మంచి కోర్స్ ఏదో చేసేదాన్నేమో నాకు తెలియదు. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ మనకి ఏది నచ్చుందో కూడా మనం చూడాలి. అప్పుడే దాన్ని మనం 100% చేయగలుగుతాం. ఇక్కడ మన మధ్యలో 2 డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి డాక్టర్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు ఇష్టంగా చేయగలుగుతాం. ఇష్టం లేదనుకోండి, మీ పనులు పీకేటప్పుడు మీకు నొప్పి వస్తుంది. ఇష్టంగా చేస్తారనుకోండి, మీకు నొప్పి రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకి నచ్చితేనే మనం బాగా చేయగలుగుతాం. మీకు అందరికంటే బాగా చెప్పే టీచర్ ఎందుకు నచ్చుతారు? ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా చెప్తారు కాబట్టి. ఇష్టంగా చెప్తేనే బాగా చెప్తారు కదా. जब वो अच्छे मतलब वो दिल से बोलेंगे तभी आपको अच्छा से समझ में आता है, तभी आप लोगों को याद भी रहता है.
మున్సిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన మాస్టర్ ప్లాన్లో తమ కాలనీలో ఉన్న 30 ఫీట్ల రోడ్డు 80 ఫీట్ల రోడ్డుగా చూపించడం జరుగుతుందని కాలనీ వాసులు వాపోయారు. దీంతో తాము నివాసం ఉంటున్న ఇండ్లు ప్లాట్లు కోల్పోవాల్సి వస్తుందని వారు తెలిపారు. వెంటనే మాస్టర్ ప్లాన్ను మార్చాలని డిమాండ్ చేశారు. నగరంలోని వార్ని రోడ్డు సాయినగర్కు సమీపంలో గల శిశుమందిర్ రోడ్డు నివాసాల కమిటీ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన కొద్దిపాటి స్థలంలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నామని చెప్పారు. అయితే ఇటీవల మున్సిపల్ శాఖ విడుదల చేసిన మాస్టర్ ప్లాన్లో 30 ఫీట్లు ఉన్న తమ రోడ్లు 80 ఫీట్లకు చూపించడం జరుగుతుందన్నారు. ఈ ప్లాన్ ద్వారా తమ ఇండ్లు స్థలాలు కోల్పోతున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా తమ రోడ్లు 30 ఫీట్లతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మేము సరస్వతి శిశు మందిర్ రోడ్ కాలనీ వాసులము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గారికి రావడం జరిగినది. మేము ఏంటంటే అక్కడ 30 ఫీట్ల ఉన్న రోడ్డుని 80 ఫీట్లకు చేయడం అని సూచిస్తున్నారు మాకు మున్సిపాలిటీ వారు. కాబట్టి దాన్ని ఇంతవరకు ఎప్పుడు కూడా కానీ 30 ఫీట్లనే ఉన్నది, కానీ ఇంతవరకు 20-30 సంవత్సరాల నుంచి కానీ 80 ఫీట్లని ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ కొత్తగా ఒక 2-3 నెలల నుంచి 80 ఫీట్లని చూపిస్తున్నారు. కాబట్టి అది పర్మిషన్లు ఇస్తలేరు అక్కడ మాకు. ఇంకోటి ఏంటిదంటే ఇంతవరకు లేదు, ఎంతో అమాయకులు అంటే నిరుపేదోళ్ళు రూపాయి జమ చేసి కొనుక్కున్న ప్లాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ రింగ్ రోడ్ లేదు కాబట్టి అని కొనుక్కున్నారు. కాబట్టి ఇప్పుడు దయచేసి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. సార్ గారు ఏమన్నారంటే మీరు మన్ననాడు కలవండి అని చెప్పారు. కాబట్టి దయచేసి మాకు 80 ఫీట్ల నుండి 30 ఫీట్లనే యథాతథిగా ఉంచాలని మేము కలెక్టర్ గారికి, మన కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి, గణేష్ గుప్తా గారికి, మరి ఎంపీ కవిత గారికి మేము విన్నపం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీసాట్ సాఫ్ట్నెట్ ఛానల్ కార్యక్రమాలు సోషల్ మీడియాలో సైతం తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అపార అనుభవం ఉన్న ఆర్ శైలేష్ రెడ్డి సారథ్యంలో టీసాట్కు యూట్యూబ్లో 4 కోట్లకు పైగా మంది వీక్షించడంతో ఒక మైలురాయికి చేరింది. ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ఎనలైట్ అనే నినాదంతో 2016 సెప్టెంబర్ 27న ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ ఇస్రో ప్రతినిధి బృందంతో ఒప్పందం కుదుర్చుకొని టీసాట్ తొలి అడుగు వేసింది. గత 15 ఏళ్ల క్రితం మన టీవీ ప్రసారాలు ప్రారంభమైనప్పటికీ 2016 నుంచే ప్రజలకు చేరువైందని చెప్పవచ్చు. టీసాట్ ప్రసారాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఐటీ మంత్రి కేటీఆర్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆర్ శైలేష్ రెడ్డికి సీఈఓ బాధ్యతలు అప్పజెప్పడం, తన అనుభవాల నేపథ్యంలో టీసాట్ కార్యక్రమాలు ప్రజలకు చేరడం జరిగింది. గతంలో ఆర్ఓటీల ద్వారానే ప్రసారాలు అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం టీసాట్ నెట్వర్క్ ఛానళ్లు కేబుల్ ద్వారా తెలంగాణలోని సుమారు 70 లక్షల కుటుంబాలకు చేరువయ్యాయి అంటే మామూలు విషయం కాదు. భవిష్యత్తులో తెలంగాణలోని 4.5 కోట్ల ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేసేందుకు టీసాట్ సాఫ్ట్నెట్ ఏర్పాటు చేయగా నిరుద్యోగ యువతకు ఒక వరంలా మారింది. సీఈఓ శైలేష్ రెడ్డి సారథ్యంలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల మెలకువలు, విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో నైపుణ్యం గల అధ్యాపకులతో నిర్వహించే కార్యక్రమాలు ఎంతో దోహదపడ్డాయి. టీసాట్ ప్రసారాలకు విస్తృత ఆదరణ లభించడంతో టీసాట్ సోషల్ మీడియాను ఏర్పాటు చేశామని సీఈఓ శైలేష్ రెడ్డి చెప్పారు. గత 2 ఏళ్లుగా టీసాట్ యూట్యూబ్ యాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయన్నారు. తమ ప్రసారాలను తెలంగాణ నిరుద్యోగ యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ఇతర రంగాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే టీసాట్ ప్రసారాలకు యూట్యూబ్ వీక్స్లో 4,21,182కు చేరుకోవడం ప్రసారాల నాణ్యతకు అద్దం పడుతోందని సీఈఓ శైలేష్ రెడ్డి అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలకు కళ్ళెం వేస్తేనే గ్రామస్తులందరికీ సమన్యాయం జరుగుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే సిపిఎం పార్టీ బాధితులతో కలిసి ఉద్యమిస్తుందని వారు హెచ్చరించారు.
నగరంలోని నాందేవాడలో గల సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందిపేట మండలంలోని ఓ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ 80 దళిత కుటుంబాలను బహిష్కరించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అధికారులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు కళ్ళెం వేస్తే గాని ప్రజలకు సమన్యాయం దొరకదని వారు చెప్పారు. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే సిపిఎం పార్టీ బాధిత కుటుంబీకులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శబరిమల సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా కేరళ ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని హిందూ వాహిని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. నగరంలోని దేవి రోడ్డులో గల హనుమాన్ ఆలయం నుండి హిందూ వాహిని సంఘ సభ్యులు అయ్యప్ప మాలధారులు కేరళ ప్రభుత్వం శబరిమల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పురవీధుల గుండా కొనసాగించి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. అనంతరం కేరళ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ ఆలయ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నమ్మకాలను కాలరాస్తూ తమ ఇష్టారీతిన వ్యవహరిస్తోందని అన్నారు. హిందూ సాంప్రదాయాలకు విరుద్ధంగా చేపట్టే మహిళా ప్రవేశాన్ని నిలువరించకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. స్వామియే శరణమయ్యప్ప, స్వాములందరికీ స్వామి శరణం. నేడు ఇందూరులో అయ్యప్ప స్వాములు మరియు హిందూ అయిన కార్యకర్తల ఆధ్వర్యంలో పినరాయన్ విజయన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. విషయం ఏమనగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెంటనే ఈరోజు రామ మందిర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది. కానీ ఈరోజు అయ్యప్ప స్వామి దీక్షని భంగం చేయ విధంగా ఈరోజు సుప్రీంకోర్టు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని హిందూ సోదరులందరికీ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు అక్కడ తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆ విషయంలో నిరసిస్తూ ఈరోజు అయ్యప్పలందరూ మరియు హిందూ అయిన కార్యకర్తలు ఈరోజు విజయాన్ని యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం సేవ్ శబరిమల, సేవ్ కల్చర్, శబరిమలని కాపాడుకుందాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం మన నినాదంతో ఈరోజు మనం దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరులకు తెలియజేయమని ఏమనగా ఈరోజు మనమందరం పవిత్రంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలా. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా నియమావళి పాటించాలా. 41 ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎంపీ కల్వకుంట్ల కవితను జిల్లాలోని టీఎన్జీఎస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఎస్ కాలమానే అయిన టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్, కార్యదర్శి సంఘం అమృత్, కామారెడ్డి అధ్యక్షులు దయానంద్, కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంతో పాటు కల్యాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట ఎస్ఐ శంకర్ గ్రామస్తులతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజ్పాలి మండలంలోని సుద్దులం గ్రామంలో ఎస్ఐ నవీన్ కుమార్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రెంజల్ మండలంలోని సాటపూర్ గ్రామంలో కురేషి బన్నీసాబ్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధం కాగా 50 తులాల వెండి, 3 తులాల బంగారం, 1,00,000 రూపాయల నగదు పూర్తిగా దగ్ధమైపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు. కె గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 33,050 రూపాయలుగా ఉండగా ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 32,550 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 420 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 42,000గా ఉంది. తులం ఆర్నమెంట్ వెండి ధర 400 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 40,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా.
మర్రి చెట్టు పాలు పగిలిన కాళ్లకు లేపనం చేస్తే కాలిపగుల్లో నయమవుతాయి. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. శని దోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేటకు వచ్చి ఇనుప కంచెకు చిక్కుకున్న చిరుత, ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవించిన నరక యాతన, మత్తు మందిచ్చి రక్షించే ప్రయత్నంలో తప్పించుకున్న చిరుత. దివ్యాంగులను ఆదరించి ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని జిల్లా కలెక్టర్ వెల్లడి. అందులో లూయి బ్రెయిలీ వెలుగులు నింపారని నివాళులు. గుజరాత్ టు హైదరాబాద్ కు విషపూరిత మత్తు పదార్థమైన ఆల్ఫాజోలం అక్రమ రవాణా, నిఘా వేసి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, 2 అరెస్ట్, కారు సీజ్. శబరిమలలో సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రోత్సహిస్తున్న కేరళ సర్కార్, మహిళల అనుమతిపై అయ్యప్ప భక్తుల ఆందోళన. నిరుద్యోగుల వరంగా మారిన టీసాట్ సాఫ్ట్ నెట్ ఛానల్ కార్యక్రమాలు, యూట్యూబ్లో 4 కోట్లకు పైగా వీక్షకులు, అరుదైన ఘటనగా సీఈఓ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.